నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ ఝాన్సీ రాణి. అదొక పచ్చని ప్రకృతి, నేలకొన్న భూమి, సముద్ర తీరంలో వందల కొద్ది కొబ్బరి చెట్లు. ఆ నేలను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న కొన్ని వందల కుటుంబాలు, కొన్ని తరాలుగా ఆ నేల తల్లిని నమ్ముకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వందల కుటుంబాలలో ఇప్పుడు ఒక అలజడి రేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణం దెబ్బతింటుందని స్థానిక నాయకులు ఆందోళన చేస్తున్నా కూడా ఆ భూమిని ఒక గ్యాస్ కంపెనీకి కట్టబెట్టింది ప్రభుత్వం. స్థానిక నాయకుల ఆరోపణల ప్రకారం అనుమతులు కూడా రాని ప్రాజెక్టు కోసం ఆ భూమిని ఖాళీ చేయించాలని స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు అక్కడి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. సొసైటీ భూముల నుండి భూసేకరణ తక్షణమే నిలుపుదల చేయాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు గారు ఆ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా సొసైటీ భూములను భూసేకరణ చేయటం చట్టవిరుద్ధమని, అలా చేస్తే జనసేన తరపున ప్రజలకు అండగా ఉండి ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నుండి ఎటువంటి స్పందన లేదని అక్కడి నిర్వాసితులు వాపోయారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురం మండలంకి చెందిన కేసినిపల్లి పడమటిపాలెం సిసిఎఫ్ సొసైటీకి చెందిన భూమి. సుమారు 19 ఎకరాల భూమిని స్థానిక ఎస్సీ సొసైటీకి ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి. అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చెన్నైకి చెందిన ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి ఒక ప్రాజెక్టు నిమిత్తం కట్టబెట్టింది. స్థానిక నాయకుల వాదన ప్రకారం ఆ ప్రాజెక్టుకు సంబంధిత అధికారుల నుండి ఇంకా అనుమతులు రాలేదు. ప్రభుత్వ అధికారులు భూసేకరణ కోసం సొసైటీ సభ్యులపై రాజకీయంగా, మానసికంగా దౌర్జన్యకరంగా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఇప్పటికే తీర ప్రాంత గ్రామాల్లో సదరు సంస్థల వల్ల జరిగే తీర ప్రాంతపు ధ్వంసం సాగునీటికి, తాగునీటికి ముప్పు తెచ్చి ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై గతంలో అనేక పరిశోధనలు జరిగి ఓఎన్జీసీ సంస్థకు నష్టపరిహారం విధించటం కూడా జరిగింది. దౌర్జన్యంగా జరుగుతున్న ఈ భూముల సేకరణను ఆపడానికి, అక్కడి ప్రజలకు బాసటగా నిలవడానికి స్థానిక జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు గారు కృషి చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణాన్ని విధ్వంసం చేసి వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యాన్ని కలుగజేసే ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి సొసైటీ భూముల్లో తమ కార్యకలాపాలు చేసుకోవటానికి భూములు ఇచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర ప్రాంత గ్రామాల సొసైటీ సభ్యులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల మనుగడ కోసం ఎటువంటి ప్రలోభాలకు లేకుండా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ కంపెనీ కలాపాలను వ్యతిరేకిద్దామని వివిధ అభ్యుదయ సంఘాలకు, ప్రజా సంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు. అక్కడి స్థానిక నాయకులు మాట్లాడుతూ, గత చాలా కాలం నుండి దళితుల ఆర్థిక అభివృద్ధికి, వారి సామాజిక జీవన విధానానికి ఎందరో మహానుభావులు ఆలోచన చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని సదుద్దేశంతో వారి ఆర్థిక పరిపుష్టికి ఈ సొసైటీలు ఏర్పాటు చేయటం జరిగింది. అలాంటి సొసైటీల భవిష్యత్తును కొందరు తమ స్వార్థ ప్రయోజనం కోసం వాడుకోవటం, ఈ సొసైటీల కోసం వచ్చిన లబ్ధిని దుర్వినియోగం చేయటం అనే కంటే కొంతమంది వ్యక్తులు దోపిడీ చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకొని మెజార్టీ దళిత బహుజనుల ప్రయోజనాలను తమ స్వార్థ ప్రయోజనం కోసం ఉపయోగించటం జరుగుతుంది. ఏవిఆర్ ఆయిల్ గ్యాస్ ప్రైవేట్ కంపెనీ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి కూడా ప్రయోజనాలలో భాగస్వామి. వారి రాజకీయ ప్రయోజనాల కోసం తీర ప్రాంత గ్రామాల ప్రజలను బలిపెట్టి సొసైటీ సభ్యులపై బలవంతపు ఒత్తిడి తెచ్చి ఒప్పించాలని, లేదా ప్రలోభాలు పెట్టి తమ అనుకున్న విషయాలను సాధించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని రాజోలు నియోజకవర్గంలోని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు గారు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు, వివిధ రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని కోరుతున్నామని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయటం చట్ట విరుద్ధమని, ఇలా దౌర్జన్యంగా భూసేకరణ చేస్తే జనసేన తరపున ఉద్యమాలు చేసి ప్రజలకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ఈ భూములు తాము 3 తరాల నుండి తమ కుటుంబాలు అనుభవిస్తున్నామని, ఇలా ప్రభుత్వం భూములు లాక్కోవటం, వాళ్ళ తాము జీవనోపాధి కోల్పోవడం
వెళ్ళిపోతామని అక్కడి స్థానిక ఎస్సీ కుటుంబాలు అంటున్నాయి. తమను భూమిని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులను, ఏవిఆర్ గ్యాస్ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను, సంబంధిత శాఖలు ఇచ్చిన అనుమతుల గురించి ఆరా తీయగా జిల్లా ఉన్నత అధికారులను అడగాలని స్థానిక అధికారులు అంటున్నారని ఆ కుటుంబాల ప్రజలు వాపోయారు. ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి పద్ధతులు పాటించకుండా దౌర్జన్యం మాత్రం చేస్తున్నారని విలపిస్తూ చెప్పారు. వచ్చారండి, మేము అట్టగితే మీ దిక్కున కాడ చెప్పుకోమంటున్నారు. తర్వాత రాళ్ళు ఎత్తానంటే పెసరంటే దగ్గరుండి అన్ని కొలిపేస్తున్నాడండి. అడుగుతుంటే దిక్కున కాడ చెప్పుకోమంటున్నాడు. ప్రతి వాళ్ళు కూడా అలాగే అంటున్నాడు. మరి దీనికి ఏమి సొందింతారో మీరు ఒకసారి మాకు హెల్ప్ చేయాలండి. మాకు ధన్యవాదాలు. ఏవిఆర్ సంస్థకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేవని, అలాగే రాష్ట్ర స్థాయిలో కాన్సెంట్ ఎస్టాబ్లిష్ భూగర్భ జలాల శాఖ అనుమతులు కూడా లేవని మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏవిఆర్ సంస్థకు ఈ భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారం ప్రజల ముందు ఉంచాలని, తక్షణమే అధికారులు స్పందించి భూసేకరణ నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రోక్లైనర్లతో సముద్ర తీర ప్రాంతాన్ని త్రవ్వి గుంతలు చేశారని, ఇది ఎంతో ప్రమాదకరమని గతంలో మనకు తెలిసిందని, దీనివల్ల సముద్రం ముందుకు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ముత్యాల శ్రీనివాసరావు, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సంగనేటిపల్లి మండలం అంతర్వేదికర సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం మీద మేము రావడం జరిగింది. సరే, ఈ అంతర్వేదికర గ్రామంలో మరి సముద్రం దగ్గర అతి దగ్గరలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎలా తవ్వేసి ఇలా గట్టు పెట్టారు. ఇది సిఆర్జెడ్ పరిధిలోకి వచ్చేటువంటి భూములు ఇవి. అయినా ఎన్జిటి తీర్పు వచ్చినప్పటికి కూడా అధికారులు ఉదాసీన వైఖరి వల్ల వెంటనే ఈ సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సముద్రం దగ్గరలో ఉన్న ఇసుకంతా తవ్వేసి గట్లుగా వేయడం, గట్లు తదనంతరం కూడా ఈ ఇసుక స్కామ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. తక్షణమే దీని మీద అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మానవ హక్కుల వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే అధికారులు ఎటువంటి గ్రామ సభను నిర్వహించకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఒకరిద్దరు గ్రామస్తులతో అరకొర సమాచారంతో మాట్లాడి ప్రభుత్వానికి అండగా ఉన్న స్థానిక నాయకులతో దౌర్జన్యం చేయిస్తూ ఈ భూమిని ఖాళీ చేయించే ప్రయత్నాలు పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాన్ని ఎటువంటి పర్యావసనాలు ఆలోచించకుండా గ్యాస్ కంపెనీకి లీజు కూడా ఇవ్వటం ప్రమాదకరమే. చమురు మరియు గ్యాస్ అభివృద్ధి చిత్తడి నేలలు, బీచ్లు మరియు బురద చదునులను నాశనం చేస్తుంది. వెలువడే ప్రమాదకరమైన ఉద్గారాలు వాతావరణ మార్పులకు ఆజ్యం పోస్తాయి. దాని నుండి ఉత్పత్తి అయ్యే కాలుష్యం సమాజాలపై ప్రభావం చూపుతుంది. సాధారణ ఆఫ్షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాలు గాలి మరియు నీటిలో విష కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. తద్వారా అక్కడి ప్రజలు, జంతుజలం అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. ఒక్క కేశవదాసుపాలెం కాకుండా ఆ తీర ప్రాంతంలో ఉన్న కరవాక, గొల్లపాలెం, కేసనపల్లి మొదలైన 11 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. వాతావరణంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉన్నందువల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి విలయతాండవాన్ని చూడాల్సి వస్తుందని స్థానిక నాయకుల ఆవేదన. ఒక్క కంపెనీ ప్రయోజనాల కోసమో లేదా వేరే ఇతర ప్రయోజనాల కోసమో చేసే ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు మౌనం వహించి క్షమించినట్టు ఉన్నా ప్రకృతి మాత్రం క్షమించదు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం 4 Sides TV.